తమిళనాడులో గత కొన్ని శతాబ్దాలుగా వస్తున్న పవిత్రమైన కార్తీక దీప మహోత్సవానికి రాజకీయ రంగు పులుముకుంది. ప్రతి ఏడాది తమిళనాడులో తిరుప్పురం కుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై హిందూ భక్తులు కార్తీక దీపం వెలిగించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఈ ఏడాది ఈ సాంప్రదాయానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. కొండపై హిందువులు కార్తీక దీపం వెలిగించరాదు అని అధికార డిఎంకేతో పాటుగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించాయి. అక్కడికి సమీపంలో ఒక దర్గా ఉంది. వారి సెంటిమెంట్ ఇది దెబ్బతీస్తుందని ఇటు కాంగ్రెస్కు చెందిన ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ చెందిన అఖిలేష్ యాదవ్, కనిమొళి తదితరులు ముస్లిం ఓటు బ్యాంక్ కొల్లగొట్టేందుకు కార్తీక దీప మహోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో దీనిపై పెద్ద దుమారు రేగింది. విషయం కాస్త కోర్టుకెక్కింది. మన దేశంలో ఓట్ల కోసం ఏ స్థాయికైనా దిగజారుతారు మన రాజకీయ నాయకులు. ఇక తమిళనాడులో కార్తీక దీపం వెలిగించడంపై పెద్ద దుమారమే రేగుతోంది. అక్కడ కొన్ని శతాబ్దాల నుంచి ఆనవాయితీగా వస్తున్న కార్తీక దీపం వెలిగించడాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ, అధికార డిఎంకే పార్టీకి చెందిన కనిమొళి, అఖిలేష్ యాదవ్లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడుతో ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ ఆనవాయితీకి రాజకీయ నాయకులు ఏడాది గండి కొట్టారు. రాష్ట్రంలోని తిరుప్పరం కుండ్రా కొండపై ఉన్న రాతి స్తంభంపై హిందూ భక్తులు ప్రతి ఏడాది కార్తీక దీపాన్ని వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటారు. మరి ఈసారి మాత్రం రాజకీయ నాయకులు ఈ సంప్రదాయాన్ని అడ్డుకుంటున్నారు. దీనికి కారణం ఈ కొండకు సమీపంలోని దర్గా ఉంది. మీరు ఇలా కార్తీక దీపాలు వెలిగిస్తే ముస్లింల సెంటిమెంట్ దెబ్బతింటుంది, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విషయం కాస్త మద్రాసు హైకోర్టుకెక్కింది. శుక్రవారం నాడు కేసు విచారణకు వచ్చింది. ఇక తమిళనాడులో అధికారంలో ఉంది డిఎంకే ప్రభుత్వం. కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. కాగా కోర్టు తిరుప్పురం కుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగిస్తే మీకు అభ్యంతరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు పిటిషన్స్ను కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే కొండపై ఉన్న దీపస్తంభంపై కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ హిందువులు సెంటిమెంట్ ప్రకారం ఆచారబద్ధంగా కార్తీక దీపాన్ని ఇక్కడే వెలిగిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి పొరుగునే ఉన్న ఉచ్చి పిల్లయార్ ఆలయంలో వెలిగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ వివాదం కాస్త ముదిరి చివరకు కోర్టుకెక్కింది. అయితే ఈ వివాదం విషయానికొస్తే గత కొంతకాలంగా కొనసాగుతోంది. తిరుపరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడం, కింద దేవాలయం ఉండడం, అక్కడ సమీపంలోనే ముస్లింల దర్గా ఉండడం వల్ల ఈ సమస్య వచ్చి పడింది. అయితే కోర్టు తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారం కాబట్టి కొండపై కార్తీక దీపం వెలిగించుకోవడానికి అనుమతించింది. అయితే ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తున్న ఆచారం కాబట్టి దీనికి తోడు కోర్టు కూడా దీపోత్సవానికి అనుమతించడంతో ఈ నెల 4న కార్తీక దీపోత్సవానికి భక్తులు సిద్ధమయ్యారు. దీన్ని దేవాలయంతో పాటు దర్గా యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొండపై కార్తీక దీపం వెలిగించడానికి వీల్లేదని, ఇది ముస్లింల మతపరమైన హక్కులను కాలరాసినట్టు అవుతుందని ఇటు దేవాలయ కమిటీ, ముస్లిం మత నాయకులు అడ్డుకున్నారు. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం కొంతమంది భక్తులను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కార్తీక దీపం వెలిగించుకోవడానికి అనుమతించింది. ఇక అసలు విషయానికొస్తే కోర్టు హిందువుల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని కొండపై కార్తీక దీపం వెలిగించుకోవడానికి అనుమతిస్తే ప్రభుత్వం మాత్రం కోర్టు ఆర్డర్ను పట్టించుకోకుండా శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని కార్తీక దీపాన్ని వెలిగించడాన్ని అడ్డుకుంటోంది. ప్రభుత్వ వ్యవహారంపై హిందూ అనుకూల గ్రూపులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో వారు పోలీసులతో బాహాబాహికి దిగారు. ఇది కాస్త తమిళనాడులో అతిపెద్ద రాజకీయ న్యాయపరమైన వివాదంగా మారిపోయింది. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు ఈ కేసు మద్రాసు కోర్టులో విచారణకు వచ్చింది. తమిళనాడు అడ్వకేట్ జనరల్ పిఎస్ రామన్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. గత 100 సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారమే ఈ ఏడాది కూడా తిరుపరం కుండ్రం కొండపైన ఉన్న ఉచ్చి పిల్లయార్ ఆలయ ద్వీపస్తంభంపై దీపం వెలిగించుకోవడానికి అనుమతించామని కోర్టు దృష్టికి తెచ్చారు. అదే సమయంలో ఆయన దీపోత్సవానికి సంబంధించి ఒక వ్యక్తి
కోర్టులో పిటిషన్ వేశాడని కోర్టు దృష్టికి తెచ్చారు. సమీపంలో దర్గా ఉంది కాబట్టి కార్తీక దీపం వెలిగించడంపై అభ్యంతరాలు వస్తున్నాయని రామన్ కోర్టు దృష్టికి తెచ్చాడు. అయితే ఇది ప్రజా ప్రయోజనార్థం వేసిన వ్యాజ్యం కాదని, ఒక ప్రైవేటు వ్యక్తి వేసిన పిటిషన్ అని రామన్ కోర్టుకు సమాచారం అందించారు. హైకోర్టు బెంచ్ని ఆశ్రయించిన పిటిషన్లకు చట్టపరమైన ఎలాంటి హక్కు లేదని ప్రభుత్వం తరపున ఏజీ వాదించారు. అయితే ఇప్పటికే ఉన్న ఆచారాన్ని మార్చడానికి ఆర్టికల్ 226 ప్రకారం దిశానిర్దేశాలు జారీ చేయడానికి కోర్టుకు అధికారం ఉందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇక అటార్నీ జనరల్ మాత్రం పిటిషనర్ ముందుగా అక్కడ దీపస్తంభం ఉనికిని, గతంలో ఎప్పుడూ దీపాలు వెలిగించింది నిరూపించాల్సి ఉందన్నారు. దేవాలయం దర్గా నిర్వాహకులు శాంతియుతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నా శాంతికి భంగం కలగనప్పుడు మరి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటని గతంలో కోర్టును ఈ కేసుకు సంబంధించి వ్యాఖ్యానించింది. ఇక తాజాగా శుక్రవారం మద్రాస్ హైకోర్టు జడ్జి జిఆర్ స్వామినాథన్ కూడా ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు స్టేటస్ కో అంటే యథాస్థితి కొనసాగిస్తూ తీర్పు ఇచ్చారు. కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి అనుమతిస్తూ ఆర్డర్ జారీ చేశారు. అయితే శాంతి భద్రతలకు భంగం కలగకుండా దీపాలు వెలిగించుకోవడానికి అనుమతించారు. ఇదిలా ఉండగా లోక్సభలో తమిళనాడులో జరిగిన తాజా కార్తీక దీపోత్సవానికి సంబంధించి పెద్ద రభసే జరిగింది. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తమిళనాడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డీఎంకే మంత్రులే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో ప్రజలు తమ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం తమిళనాడులో కార్తీక దీపం వివాదం మారిందన్నారు. మద్రాసు హైకోర్టు బెంచి మదురై హైకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. కోర్టు ఆర్డర్ను పక్కన పెట్టి ప్రభుత్వం కార్తీక దీపోత్సవాన్ని అడ్డుకుందని ఠాకూర్ సభకు తెలిపారు. కోర్టు ఆర్డరు ఉన్నా కొండపై దీపం వెలిగించడానికి పోలీసులు అడ్డుకున్నారు. హిందూ భక్తులపై లాఠీ చార్జీ చేశారు. హిందూ భక్తులను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే కోర్టు కార్తీక దీపాన్ని వెలిగించుకోవడానికి అనుమతించినా ప్రభుత్వం మాత్రం అడుగడుగునా అడ్డుకుంటోంది. దీంతో ఈ నెల 13న తిరుప్పారకుండ్రంలో స్థానికులు భక్తులు కలిసి శాంతియుతంగా నిరాహార దీక్షకు దిగారు. అయితే గతంలో జస్టిస్ ఎస్ శ్రీమతి కొన్ని కఠినమైన షరతులతో నిరాహార దీక్షకు అనుమతి ఇచ్చారు. కేవలం 50 మందికి మాత్రమే దీక్షలో పాల్గొనాలని, రాజకీయపరమైన నినాదాలు చేయరాదని, నిరాహార దీక్ష మొత్తం వీడియో తీయాలని ఆదేశించారు. పిటిషనర్ అడ్వకేట్ ఆర్ ప్రభు మాత్రం గత కొన్ని దశాబ్దాల పాటు అంటే 1926 వరకు కార్తీక దీపోత్సవాలు కొనసాగాయన్నారు. తర్వాత కాలక్రమంలో దీనిపై సివిల్ వివాదాల కారణంగా దీపోత్సవాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుత కార్తీక దీపోత్సవం కాస్త తమిళనాడులో రాజకీయ రంగు పులుముకుంది. ఇక ఎవరికి వారు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడడం విచారకరమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు.